श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। श्रीभगवानुवाच मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्र गोमहान् तदा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्ताने कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितं परं भावमजानन्तो मम भूतमहेश्वरं मोघाशामोघकर्मणो मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः महात्मनस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् महात्मनस्तु मां पार्थ
दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययं सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् महात्मनस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययं सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 9వ అధ్యాయంలోకి స్వాగతం. కిందటిసారి మనం చూసినప్పుడు పరమాత్మ సృష్టిలోని ప్రాణులన్నీ కూడా నా యొక్క అధ్యక్షతన ప్రకృతి చేత సృష్టింపబడి స్థితి పొంది లయం పొందుతున్నాయి. ఆ విధంగా ఈ జగత్తంతా కూడా ప్రవర్తిస్తోంది అని చెప్పి కేవలం నేను నా అధ్యక్షతన జరుగుతోంది, నేను లేని పక్షంలో ఈ ప్రకృతికి చైతన్యం రాదు కనుక అది జడంగానే ఉండిపోయే అవకాశం ఉంది. సో నా యొక్క చైతన్యం అనేటువంటి అధ్యక్షతన ఈ సృష్టి అంతా కూడా ప్రకృతిని ప్రాణులన్నింటినీ సృష్టించడము, పెంచడము, స్థితి పొందించడం, లయించడం అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా నా అధ్యక్షత జరుగుతోంది. అయితే వాటి యొక్క కర్మలతో నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఇటువంటి నా యొక్క గొప్పతనాన్ని ఆసురీ ప్రకృతి కలిగినటువంటి మానవులు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పి 2 శ్లోకాల్లో ఈ ఆసురీ ప్రకృతి ఉన్నటువంటి మనుష్యుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం కిందటిసారి చూడడం జరిగింది. దానిలో చెప్పినప్పుడు మొట్టమొదటి ఏమిటంటే నా యొక్క పరమతత్వాన్ని, అంటే విశ్వవ్యాప్తాన్ని, అవినాశత్వం, నాశనం లేనటువంటి దాన్ని అవ్యయాన్ని, తర్వాత నా యొక్క సనాతనాన్ని, ఈ అన్ని లక్షణాలను కూడా ఏమాత్రం తెలియనటువంటి పరమతత్వాన్ని గురించి అవగాహన లేని అవివేకులు అనగా మూఢులు అని చెప్పి తిట్టడం జరిగింది. వాళ్ళు నేను సర్వభూత మహేశ్వరుణ్ణి, తర్వాత మనుష్య దేహమును ఆశ్రయించి అప్పుడప్పుడు నేను అవతారాలు తీసుకోవడం వలన కేవలం ఆ శరీరం ధరించినటువంటి ఒక మామూలు మానవుడుగా నన్ను పరిగణించి నాకు ఇవ్వవలసినటువంటి శ్రద్ధ భక్తి లేకుండా నన్ను అవమానాల పాలు చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణగా మనం శ్రీకృష్ణ పరమాత్మని ఇంద్రుడు తక్కువగా చేసి చూసి గుణపాఠం నేర్చుకోవడం, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో ఆ విధంగా అయిపోయిన తర్వాత ఆయన యొక్క సమస్త భూతకోట్లకి కూడా నియామకుడు, ప్రభువు, ఈశ్వరుడు. అయితే అప్పుడప్పుడు ధర్మరక్షణ కోసం, తర్వాత దుష్ట శిక్షణ కోసం అవతారం ఎత్తుతాడు. అందులోంచి వచ్చినటువంటి ఆ అవతారం పరిమితత్వం అయింది కాదు.
మామూలుగా పరమాత్మకి ఏ విధమైనటువంటి నియమితం లేనటువంటి శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ ఇందులో నిబిడీకృతం ఉన్నాయి. కేవలం మనకి కనబడడం కోసం ఒక సాక్షాత్కారంగా ఒక భూత రూపంలో ఆయన ఒక మనుష్య దేహంగా రావడం జరుగుతోంది. తను చేయవలసిన పని ఉద్ధరించడం చేసి వెళ్ళిపోతున్నాడు. కేవలం అంత మాత్రం చేత పరమాత్మని ఒక పరిమితిత్వం కలిగినటువంటి మానవుడిగా పరిగణించడం అనేది కేవలం అవివేకులు, మూఢత్వం కలిగినటువంటి వాళ్ళు చేసే పని అని మనం చూడడం జరిగింది. అదైన తరువాత ఇక అటువంటి మూఢత్వం, అవివేకత్వం, బుద్ధి లేనితనం ఎందుకు వస్తుంది ఈ మానవులకి కొంతమందికి అని అంటే వాళ్ళ లక్షణాలు ఏమిటనేవి, ఆసురీ ప్రకృతి ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఏమిటనేది కూడా మనకి చెప్పడం జరిగింది. తర్వాత మొట్టమొదటిగా 3 రకాలుగా విభజించి చెప్పడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి గుణగణాలన్నింటినీ. అందులో మొదటిది మోఘాశ, అంటే వ్యర్థమైనటువంటి ఆశ కలిగి ఉండడం. వాడికి అది జరగదని తెలిసినా కూడా దానికోసం బుద్ధి లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా ఒక సామె చెప్పుకోవాలంటే ఏమిటంటే, ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానంది అని చెప్తారు. అంటే ఏమిటి, ఉట్టి మన మామూలుగా వెన్నాది దాచుకుంటాం కదా పెరుగును, దాన్ని ఎగిరి అది అందుకోలేదు, స్వర్గానికి ఎడతానంట. సో ఈ మోఘాశ అన్నటువంటి వాళ్ళు ఇటువంటి దురాశతోనూ పేరాశతోనూ బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ విషయం చెప్పడం జరిగింది. తర్వాత మోఘ కర్మాణు, అంటే బుద్ధి లేని పనులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఈ పని విచక్షణాయుతంగా నీకు భగవంతుడు జ్ఞానం ఇవ్వడం జరిగింది, అయినప్పటికీ దాన్ని ఏ విధంగా సజావుగా వాడుకోవాలో తెలియక ఆ అనవసరమైనటువంటి అదే అంటే వ్యర్థమైనటువంటి కర్మలు, అంటే సపోజ్ ఉందనుకోండి, ఇప్పుడు మామూలుగా పరమాత్మను తెలుసుకోవడానికి లేక కృతజ్ఞతాపూర్వకంగా దైవయుక్తంగా దైవ ప్రేరితంగా దైవోపహతంగా మనం దాన్ని ఏ కర్మని చేసుకుంటూ వెడుతున్నామో అది దైవార్పితంగా అయిపోతూ వస్తుంది. అలా కాకుండా నాకేదో కోరిక కావాలి, లేక ఒకరిని నాశనం చేయాలని చేయడం, ఇటువంటి వ్యర్థమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలతో చేసేటువంటి కర్మలు కొంతమంది నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ ఆసురీ ప్రకృతి ఉంటుందనేది చెప్పడం జరిగింది. తరువాత మోఘ జ్ఞానాహ అని కూడా చెప్పడం జరిగింది. అంటే వీడికి ఉన్నటువంటిది జ్ఞానం కూడా విపరీత జ్ఞానం, సజావైనటువంటి విషయంగా సజావుగా అర్థం చేసుకునేటువంటి పరిజ్ఞానం ఉండదు. ప్రతిదానికి నువ్వు చెప్పిన మాటకి వ్యతిరేకంగా ఆలోచన చేసి మాట్లాడటం, అతికి తెలివితేటలు ప్రదర్శించడం, ఇటువంటి లక్షణాలతో జ్ఞానం కలిగి ఉంటారు. వాళ్ళని విచేతసులు అని అంటారు, అనడం కూడా జరుగుతుందని చెప్తున్నాడు. అంటే బ్రెయిన్లెస్ పీపుల్. సో వాళ్ళకి భగవంతుడు సృష్టి మానవ జన్మకు వచ్చాడు, కానీ మానవుడికి ఉండవలసినటువంటి విఘ్నత, మేధస్సు అందులో లేదు. దాని నిండా ఉన్నవన్నీ విషభాలోచనలే, వక్రమైనటువంటి ఇది. నువ్వు ఒక మాట చెప్పగానే దానికి విపరీత అర్థం తీసి మాట్లాడడం, ప్రశ్నకి ప్రశ్నే సమాధానంగా చెప్పడం, అదొక గొప్ప ఆర్ట్. నువ్వు చేసావా లేదా అనుకో, నేను ఎప్పుడన్నా అట్లా చేసినానా అని ఎదురు ప్రశ్నిస్తారనమాట. ఇది విపరీత జ్ఞానం, చూసావా? సో ఈ విధమైనటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా అసుర స్వభావాన్ని, తర్వాత కామాది దుర్గుణాలని, తర్వాత రాజస తామస ప్రవృత్తులు కలిగి ఉంటారు అనేది ఇక్కడ ఈ ఆసురీ ప్రకృతి ఎందుకు వస్తుందంటే, వాళ్ళకి ప్రాథమికంగా రాజస గుణం కానీ లేక తమో గుణం కానీ వాళ్ళ యందు ఎక్కువ ప్రభావితంగా ఉండడం జరుగుతుంది. దానివల్లనే ఇటువంటి వక్రమైనటువంటి ఆలోచనలు, వక్రమైన బుద్ధులు, వక్రమైన పనులు జరుగుతూ ఉంటాయనేది చెప్పడం అంతవరకు మనం చూడడం జరిగింది. అయితే దీనిలో ఉన్నటువంటి ఒక హెచ్చరిక ఏమిటి మనందరికీ అని అంటే, ఒకవేళ పొరపాటున మనందరం రాజస గుణంతోనో తామస గుణంతో పుట్టినప్పటికీ నిన్ను నువ్వు మార్చుకునే అవకాశం నీకు ఎప్పుడూ ఉన్నది. ముందుగా వాటిని తగ్గించుకుని తామస గుణం నుంచి సత్వంలో, రాజసంలోకి వెళ్ళు. అంటే అసలు పని చేయకుండా పడుకోవడం కానించి పని చేయడం వరకు వెళ్ళు. పని చేయడం మొదలుపెట్టిన తర్వాత అది మంచి కోసం పని చేయడం మొదలుపెట్టు. దానిలో ఇంకో నలుగురికి సహాయపడేటట్టుగా ఆలోచించు. ఆ విధంగా సత్వగుణానికి రా. ఆ సత్వగుణంలో నువ్వు సేవ చేసుకుంటూ నలుగురి యొక్క మంచి కోసం ప్రయత్నం చేసి 10 మంది బాగుపడాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే చేసుకుంటూ వెడుతున్నావో నీ యొక్క మానసిక ప్రవృత్తి మారి, చిత్తంగా మారి, అది విశుద్ధ సాత్వికంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి పరమాత్మ యొక్క ఆధీనంలోకి నువ్వు వెళ్ళిపోయి ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం ఉందనేది చెప్పడం జరిగింది. సో అలా మనం ప్రయత్నం చేయవచ్చు. ఇవాళ
మన దగ్గర కేవలం తామస గుణం రజోగుణం ఉందని ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. దాన్ని సర్దుబాటు చేసుకునే అవకాశం మన చేతిలోనే ఉన్నది. లేకుండా దాన్ని మర్చిపోయి ఈ దోవలోనే పెడతానన్నవాడు అధోగతుల్లోకి వెళ్ళిపోతుంటాడు. సో ఈ విధంగా ఆసురి ప్రకృతి గురించి చూసిన తర్వాత ఈరోజు అలా కాకుండా ఎవరైతే సత్వగుణాన్ని ఆశ్రయించి నన్ను తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ నా సృష్టిలో ఉన్నటువంటి ఇతర ప్రాణుల పట్ల అపకారం చేయకుండా ఉపకారం చేస్తూ ఎవరైతే వెడుతున్నారో వాళ్ళని దైవీ ప్రకృతి కలిగిన వాళ్ళు అని చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయంగా వివరణ ఇవ్వడానికి ఒక 2 శ్లోకాలని కేటాయించడం జరిగింది. అవి ఇవాళ మనం చూద్దాం. సో మొట్టమొదటగా 13 శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. పార్థ, ఓ అర్జున, మహాత్మనహతు, మహాత్ములైతే, ఎందుకంటే అక్కడ అసురి వాళ్ళని చెప్పేశాడు కదా దురాత్ముల్ని. ఇప్పుడు మహాత్ములైతే దైవీం, దేవ సంబంధమైనటువంటి ప్రకృతిం అనగా స్వభావాన్ని ఆశ్రిత సంతః అనగా ఆశ్రయించిన వారలై మాం నన్ను భూతాదిం సమస్త ప్రాణులకును కారణభూతుడైన వానిగాను అవ్యయం నాశనము లేనివానిగను జ్ఞాత్వా తెలుసుకుని అనన్య మనసః ఇతర చింతనలు లేనివారై భజంతి సేవించుతున్నారు, నన్ను కొలుస్తున్నారు. సో ఇక్కడ దైవీ ప్రకృతి కలిగిన వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది, అంటే ఇక్కడ మొట్టమొదటిగానే దైవీ ప్రకృతి అని చెప్పడంలో ఉన్నటువంటి ఒక చిన్న అంతరార్థం మనం తెలుసుకునేటట్లయితే, ఎక్కువ శాతం మంది రజోగుణమో తమో గుణం సంబంధమైనటువంటి వాళ్ళుగా ఉండి మారే అవకాశం ఉంది అనేది మొదట చెప్పుకున్నది. ఇక్కడ పూర్వజన్మల యొక్క కర్మల యొక్క సత్కర్మల యొక్క ఫలితం వలన అతనిలో ఉండే 3 గుణాల్లో సత్వగుణం ఎక్కువగా ప్రాముఖ్యంగా ఉండడం వలన వాళ్ళు స్వతహాగానే ఈ దైవీ సంబంధమైనటువంటి ఇది వస్తుంది. వాడికి దేవుడు ఒకడు ఉన్నాడు, మన మంచి చెడులు చూస్తాడు, ఆయన ఎల్లప్పుడూ అందరి మంచి కోసం ప్రయత్నిస్తుంటాడు. అటువంటి వాడిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయడము లేక ఆయన్ని చేరడమే మన యొక్క కర్తవ్యము అనేటువంటి ఒక స్పృహతో వాడు పుట్టడమే, అటువంటి స్పృహతో పుడతాడు. వాడు పెరిగిన తరువాత చేసేటువంటి పనులు కూడా నలుగురికి ఉపయోగపడేవి ఆ విధంగా చేస్తుంటాడు. 24 గంటలు చిన్న నా పొట్ట శ్రీరామరక్ష అని పండిందల్లా నేనే తిందామని ఎవరికి చేయి విధించకుండా స్వార్థంతో బతకకుండా వాడికి దొరికిన దాంట్లో కొంత నలుగురు తినడానికి పెడుతూ చేస్తూ వచ్చేవాడు. ఆ విధంగా దైవీ సంపత్తితో కూడుతున్న వాళ్ళు అటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని వాడికి ఒక బిరుదిస్తున్నాడు ఆయన. ఏమనంటే మహాత్మనః, అంటే గొప్ప ఆత్మ కలిగిన వాళ్ళు. మహాత్ములు అంటే గొప్ప ఆత్మ కలిగిన వాళ్ళు. ఎవడు గొప్ప ఆత్మ కలిగిన వాడు అంటే దాన్ని మనకి చెప్తున్నాడు. ఎవడంటే సమస్త ప్రాణులకును ఆది కారణుడుగాను, అంటే ఈ ప్రాణులన్నిటికీ కూడా పుట్టడానికి నేను ఆధారంగా ఉన్నానే జ్ఞానం కలిగి ఉంటాడు వాడు. నాతో సహా అన్ని ప్రాణులు పుట్టడానికి మూల కారణం పరమాత్మ అనేటువంటి స్పృహలో ఉన్నటువంటి వాడు ఆది కారణుడు ఆయన. తర్వాత నేను పెరిగిన తర్వాత స్థితి నేను తినడానికి ఆహారాన్ని ఆయన సృష్టిస్తున్నాడు, తిన్న ఆహారాన్ని ఆయన జీర్ణం చేస్తున్నాడు అనేటువంటి స్పృహ ఆ జ్ఞానం వీడికి కలిగి ఉంటాడు. తర్వాత ఆ పరమాత్మ నాశరహితుడు, అనగా మనం శరీరానికి వచ్చి శరీరాన్ని విడిచిపెట్టి పోతున్నాము, మళ్ళీ వస్తున్నాము, మళ్ళీ పుడుతున్నాము, మళ్ళీ పోతున్నాము, మనకెన్నో మార్పులు జరుగుతున్నాయి, కానీ ఆయన మాత్రం ఎల్లప్పుడూ అలాగే ఉన్నాడు. కాబట్టి అవ్యయుడు, వ్యయం అనే ఖర్చు అయిపోయేటువంటి వాడు లేదు, నాశనం అనేది ఆయనకి తెలియదు, పుట్టుకే లేనివాడు. కాబట్టి ఆయనకి నాశనం అనేది ఎలా వస్తుంది? కాబట్టి మనం అందరికీ పుట్టుక ఉన్నది కనుక నాశనం ఆటోమేటిక్గా ఉన్నది. నాశనం అంటే శరీరాన్ని వదిలేయడం. అయితే మనలో ఉన్నటువంటి జీవుడు పరమాత్మతో చేరే వరకు విడిగా అయినా సరే వాడు కూడా దాదాపుగా చాలా కాలం అలాగే ఉంటున్నాడు. ఎప్పుడు వాడు విముక్తి జీవుడికి అంటే తన్నే తాను తెలుసుకుని పరమాత్మలో ఐక్యమైపోవడం జరిగినప్పుడు మాత్రమే వాడు యొక్క ఉనికిని కోల్పోయి వాడు పరమాత్మ స్వరూపంగా మారతాడు. అంతవరకు ఇద్దరు 2 రైలు పట్టాల్లాగా నడుస్తూనే ఉంటాయి. అయితే గమ్యస్థానం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఒక రైలు పట్ట రెండో దానికి అతుక్కుని ప్లాట్ఫారం మీదకి వెళ్ళిపోతుందో, గమ్యాన్ని చేరుతుందో రైల్వే స్టేషన్కి, ఆ విధంగా వాడి యొక్క
సాధన పరిపూర్ణమైన తరువాత వాడు పరమాత్మతో ఐక్యమయ్యి పరమాత్మని చేరడం అనే రైల్వే స్టేషన్కి చేరిపోతాడు. ఇక అప్పుడు మళ్ళీ ఎక్కడికి ఇంకోసారి వాడు రావాల్సిన ఆవశ్యకత రాదు. అంతవరకు మాత్రం ఈ జీవుడు రెండవ రైలు పట్టాలాగా పరమాత్మతో పాటు నడుస్తూనే ఉంటాడు. అంటే పరమాత్మ ఉంటేనే రెండో పట్టా నడుస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఒక్క జీవుడు అనే పట్టా మీద రైలు నడవదు. సో పరమాత్మ అనే పట్టా ఎప్పుడు ఉంటుంది, దాని పక్కన మనం వచ్చి ఒక రూపంలో ఇంకో రూపంలో మారి దాంతో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు కలిసిపోతుందంటే మనకు రైల్వే స్టేషన్ అందినప్పుడు. అర్థమైందా? సో అంతవరకు ఇది నడుస్తుంటాడు. ఇప్పుడు ఈ మహాత్ములు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఒక పట్టాగా బతుకుతూ ఉన్నప్పటికీ రెండవ పట్ట ఆధారమైంది పరమాత్మ ఉన్నాడనే స్పృహ, జ్ఞానము, ఇంగితంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇందాక స్టేషన్ చేరడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పాను కదా, పాయింట్ కొట్టడం అంటారు దాన్ని. ఆ పాయింట్ కొట్టి ఇట్లా దగ్గరికి ఒకటిగా అయిపోయిన తర్వాత అక్కడ రైల్వే స్టేషన్లో దిగిపోతాం, అయిపోయింది, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన ప్రయాణం లేదు, మన గమ్యస్థానం వచ్చేసినట్టే. సో దానికోసం ప్రయత్నం చేసేవాడిని మహాత్ముడు అంటున్నాడు. మామూలుగా పుట్టి తిని చచ్చి ఇంకా నలుగురు పుట్టించి నా ఇద్దరు కొంపలు ఆర్చి నువ్వు చేస్తున్నంతకాలం నువ్వు ఈ పట్ట విడిగానే ఉంటుంది ఎప్పటికీ, అది దగ్గరకు వచ్చే పరిస్థితే లేదు. అర్థమైందండి? సో ఆ విధంగా కాకుండా ఇక్కడ వీళ్ళ యొక్క పరిస్థితి ఏమిటంటే దాదాపుగా ఆ పరమాత్మ అనేటువంటి మొదటి పట్టాకి, రైలు పట్టాకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడిని మహాత్ముడు అంటున్నాడు. సో వాడు తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏమిటి ఉంటుంది వాడికి అంటే ఈ నాతో పాటు ఉన్న ఈ సృష్టి మొత్తంలో ఉన్నటువంటి ప్రాణులన్నిటికీ ఆయన మూలకారకుడై ఉన్నాడు. ఇందాక నుంచి ఏం చెప్తున్నాడు? ఇందాక శ్లోకంలో నా అధ్యక్షతన ప్రకృతి వీళ్ళందరినీ పుట్టి పోషిస్తోంది, జగత్తంతా దాని మీదే నడుస్తోంది, కానీ కారణంగా నేనున్నాను. సో దాన్ని మహాకారణం అన్నారు. సో ఆ విధంగా ఉండి బట్టి ఇదంతా నడుస్తుంది అన్నటువంటి స్పృహ వీడికి, ఈ మహాత్మ దీంట్లోకి కేటగిరీలో వచ్చేవాడికి, వీడికి దైవీ సంపత్తిలో వచ్చేటువంటి వాడికి ఈ లక్షణం మొట్టమొదటిగా ఉంటుంది. తర్వాత రెండోది, నన్ను పుట్టించి పోషించి లయింపజేస్తున్నటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నాశరహితుడు, ఎప్పుడూ ఉండేవాడు. కాబట్టి ఆ ఎప్పుడూ ఉండేవాడిలోకి అప్పుడప్పుడు వచ్చిపోతున్న నేను వెళ్ళి కలవడమే నా జీవిత ధ్యేయము అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో సఫలీకృతిని అయ్యడం వాడిని మహాత్ముడు అంటున్నాడు. ప్రయత్నం చాలామంది చేస్తున్నారు, మనం కూడా చేస్తున్నాం. నిజం మాట్లాడుకుందాం. కొద్దిసేపు యోగం చేస్తాం, కొద్దిసేపు ఆశ్రమం అంటూ ఉంటాం. మిగతా 24 గంటల 23 గంటల సమయం మన జీవితం వేరు పొట్టతెప్పలు మామూలుగా. ఇది కాదు మహాత్ముడు చేసేది. వాళ్ళ లక్షణాలు వస్తాయి తర్వాత శ్లోకంలో మళ్ళీ చెప్తా. వాడు ఎలా ఉంటాడు? అనన్య మనస్కుడై ఉంటాడని చెప్తున్నాడు. అంటే ఏమిటి? ఇతరమైనటువంటిది, అన్యమైనటువంటిది లేకుండా ఎప్పుడూ పరమాత్మ చింతనతో నిండిపోయినటువంటి మనసుతో ఉండేటువంటి వాడు అనన్య మనస్కుడు. అటువంటి వాడు పరమాత్మని తెలుసుకోవడానికి అవకాశం. సో మనం ఇప్పుడు ఆ స్థితిలో వచ్చాం, దోవలోకి వచ్చాం మనం, నో ప్రాబ్లం. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. చక్కగా రైలు ఎక్కారు, 2 పట్టాలుగా ఉన్నాయి, డోంట్ వర్రీ. కానీ ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడప్పుడు గమ్యం చేరతాం కాబట్టి మనం గమ్యం కోసం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో, బ్యాగులు రెడీగా సర్ది పెట్టుకోవటం, అంటే బరువు తగ్గించుకోవడానికి, పూర్వజన్మలో తెచ్చుకున్న వాసనలన్నీ కాస్త తగ్గించుకుంటూ ఉండడం, లెస్ లగేజ్తో ఉండడం, బంధాలు తగ్గించుకోవడం, వ్యామోహం తగ్గించుకోవడం, మోహం తగ్గించుకోవడం, ఇటువంటివన్నీ కొద్దిగా తగ్గించుకుంటూ బరువు లెస్ లగేజ్ చేసుకుంటూ వెడుతూ ఉంటే అప్పుడు ఆ పట్టా తేలికపడి ఇలా కలుస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఆ విధంగా చేస్తున్నాడు వాడు. ఇక మనస్సుని ఎల్లప్పుడూ వేరే విషయాలు, ప్రపంచ విషయాల మీద లేదు. అంటే ఎందుకని? భగవంతుడిని ఎప్పుడైతే నువ్వు నాశరహితుడు, ఆది కారణుడు అని తెలుసుకున్నావో ఈ మిగతా కనపడేవన్నీ నాశనం అయిపోయావు కదా. ఆ జ్ఞానం నీకు కలిగిన తర్వాత దాని వెనకాల ఎందుకు పరిగెడతావు? సపోజ్ ఓ 2 వస్తువులు తెచ్చాం, తెచ్చిన తర్వాత ఎరా ఇది బాగుంది తీసుకొచ్చాను, అది ఎక్కువ కాలం ఉండదు, బాగా మేకప్ ఎక్కువ ఉంటుంది దానికి. నాణ్యత లేని వస్తువు దానికి ఎక్కువ డాబు సరి ఉంటుంది, నాణ్యత ఉన్న వస్తువుకి ఎక్కువ ఉండదు డాబు. సో ఈ 2 పెట్టి గురువుగారిది బాగుంది తీసుకుందామని చెప్పడానికి మామూలు పరిజ్ఞానంతో ఉన్నవాడు మేకప్ ఎక్కువ ఉన్న దాని వైపు పెడతాడు, డాబు సరి ఎక్కువ ఉన్న వైపు పెడతాడు. అప్పుడు షాప్ వాడు చెప్తాడు, అయ్యా మీరు తీసుకుంటే తీసుకుంటాను అంటున్నారు కానీ దీనిపైన మేకప్ తప్ప లోపల సరుకు లేదు గురువుగారు, తీసుకోవద్దని చెప్తాడు. వాడు నిజం పలికేవాడు.
అంటే మన యొక్క శ్రేయోభిలాషి. కానీ మన దృష్టి ఎక్కడ వెళ్ళి పడుతుంది? పైన డాబుసర్ ఉన్న దాని మీద పడుతుంది వెళ్ళి. దాని నిజానికి దానిలో క్వాలిటీ లేదు. ఇప్పుడు మన ప్రపంచంలో జరుగుతుంది కూడా అదే. వేషధారణ చూసో, తర్వాత ఆస్తుల్ని చూసో, అధికారాన్ని చూసో, లేకపోతే మర్డర్లు చేశారనే 4 మర్డర్లు చేశాడనంటే ఆయన చూసి భయం మనకందరికీ. సో అలాంటి వాళ్ళకి దండాలు పెట్టడము, ఇట్లా మన జీవితం గడిచిపోతోంది తప్ప ఈయన పరమాత్మని సాధించాడు, ఈయన దగ్గరికి పెడితే మంచి విషయాలు చెప్తాడు అనుకునే దగ్గర వాడి దగ్గరికి ఎవరు రారు. నిజమా అబద్ధమా ఇది? సో ప్రపంచం ఈ విధంగా ఉంది. సో ఇక్కడ వీడు మహాత్ముడని ఎవరిని అనిపించుకోవడానికి అర్హత కలిగి ఉంటున్నారంటే తను పరమాత్మ యొక్క ప్రతినిధిని. నే పుట్టడానికి, పెరగడానికి, చావడానికి అన్నిటికీ ఆధారం ఆయనే. కాబట్టి నేను చేరవలసిన గమ్యం ఆయన్ని చేరాలి, దానికి సంబంధించిన పనులే నేను చెయ్యాలి. ఈ కనబడుతున్నవన్నీ నిజమైనవి కావు, ఎల్లప్పుడూ ఉండేవి కావు. కాబట్టి అసలైనటువంటి వాడు ఆయన. కాబట్టి నాలోనే ఉన్నాడు కనుక ఆయన్ని నేను తెలుసుకోవడానికి నా మనస్సుని మొత్తం ఇతరమైన విషయాలు లేకుండా ఆయన యందు లగ్నం చేసి నేను ఆయన్ని సాధిస్తాను అనేటువంటి వాడు అనన్య మనస్కుడు. అటువంటి ప్రయత్నం చేసేవాళ్ళని మహాత్ములు అని ఒక బిరుదు ఇచ్చాడు, పద్మశ్రీ ఇచ్చినట్టుగా పరమాత్మ. చాలా ఉదాహరణ ఆయన. ఎవరన్నా కాస్త మంచి పని చేస్తే మనకి ఏదో ఒక బిరుదు ఇచ్చేస్తాడు. అర్థమైందా? సో ఈ విధంగా అసురీ ప్రకృతిని ఆశ్రయించే వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుందో కింద 2 శ్లోకాలు చూసాం. ఇవాళ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. ఏమిటా అంటే వాళ్ళు దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాళ్ళ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు సమస్త ప్రాణులకు ఆది కారణుడు పరమాత్మ అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటారు. అందులో వాడికి డౌట్ లేదే మాత్రం. రెండోది నాశరహితుడు ఆయన. తర్వాత ఇక వేరొక దాని యందు మనసు లగ్నం చేయరు. అంటే మధ్యలో ఏదైనా కనపడంగానే, టీవీ కనపడంగానే దాన్ని కొందామని పరిగెత్తడు వాడు. ఇది అనవసరం. ఇది పరమాత్మ దోవకి అడ్డం వస్తుంది. ఇది నన్ను ప్రలోభంలోకి లాక్కెడుతోంది. 24 గంటలు నే టీవీ చూస్తూ ఉంటే ఇప్పుడు అసలే కరోనా వచ్చి పిల్లలు కూడా చూడటం మొదలవుతుంది. 24 గంటలు టీవీ ఎదురుకుండా కూర్చొని తింటం మొదలెడితే అందరూ ఇలా అవటం తాగుతారు. అర్థమైందా? సో అందువలన ఇటువంటి ప్రలోభాల నుంచి దూరం అవ్వాలంటే దానికి దూరం పెట్టాలి. సో అటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అతరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకుండా పరమాత్మ వైపుగా ఆసక్తి కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళని దైవీ ప్రకృతి అని చెప్పడం జరుగుతోంది. సో వాళ్ళు ఎందుకని పరమాత్మని సేవిస్తున్నారు అంటే ఆయనలో 2 విశిష్ట గుణాలను చూశారు. ఇంతకు చెప్పినట్టుగానే ఆ పరమాత్మ ఆది కారణుడు, మహాకారణం ఆయనే అయి ఉన్నాడు. రెండోది అవ్యయత్వము, ఆయనకి నాశనం అనేది లేదు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఈ 2 గుణాలు ఆయన గురించి తెలిసిన తర్వాత నువ్వు బయట ప్రపంచంలో విషయాల పట్ల ఆసక్తి, ఆకర్షణ నీకు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని నిజమైన ఆనందం బయట లేదు, నీ లోపలే ఉన్నది. కాబట్టి నీ మనసులో వేరే విషయాల ఆలోచన లేకుండా ఎల్లప్పుడూ పరమాత్మను గురించినటువంటి చింతనతో అన్యం లేకుండా అనన్యంగా పరమాత్మను గురించి ఆలోచించే వాళ్ళు అయ్యుంటారు. ఇక్కడ అనన్య మనసహ అంటే మనస్సు మరి యొక్క దాని యందు లగ్నము కాకుండా ఇతర వ్యాపకములు లేకుండా ఒకే ధ్యేయమందు నిలకడగలిగి ఉన్నచో దానిని అన్యమనస్కం అంటారు. మరి ఇతరమైనటువంటి వాటిల పట్ల లేకుండా అంటే అర్థం ఏమిటి? భగవంతుడి మీద మాత్రమే. ఎందుకని? ఆ భగవంతుడు ఎటువంటి వాడనేటువంటి ఒక నమ్మకం నీకు ఆల్రెడీ కలిగింది. ఏ విధంగా? ఆది కారణుడు, అవ్యయుడు, ఆ విషయాలు నీకు తెలిసినాయి. కాబట్టి ఇవన్నీ నాశరహితమైనవి, అవ్యయం కానివి, ఈ మూల కారణం లేదు. ఒకప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు లేవు ఇవి. కాబట్టి ఆయన మీద దృష్టి పెట్టుకోవడం ఎవరైతే పెట్టుకుని ఎల్లప్పుడూ ఉంటున్నాడో వాడు అన్యమనస్కుడు అని అంటాం. అర్థమైందా? సో ఆ విధంగా చేయి. కాబట్టి ఇక్కడేమిటి? జ్ఞాత్వ అంటే ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుని అమలు చేయడం. ఇప్పుడు సపోజ్ ఒకటి ఉందనుకుంటారా, ఎట్లా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి మనందరికీ తెలుసు. జ్ఞాత్వ అంటే తెలుసుకోవడం. సో నీకు తెలుసుకోవడం ఎక్కడ జరుగుతుంది? నువ్వు మనసులో ఏదో ఒక కోరుకున్నావు. మీ అమ్మాయి పెళ్ళో, మీ అబ్బాయి ఉద్యోగమో, లేకపోతే మనవడు పుట్టడమో ఏదో ఒకటి కోరుకున్నావు. మామూలుగా ప్రాపంచికంగా అందరం చేసే పనే కదా. చేసిన తర్వాత ఏమైంది? నువ్వు కోరుకున్నది జరిగింది. వెంటనే వెంకటేశ్వర స్వామిని కోరుకొని చేశాడని తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుని మొక్కులు ఇచ్చుకుని వచ్చేస్తున్నావు. సో అంటే ఏమిటి?
నీవు కోరుకున్న కోరికలను తీర్చగలిగిన శక్తి ఉన్నవాడు వెంకటేశ్వర స్వామి అనేటువంటి విషయము జ్ఞానము, దాని జ్ఞాత్వా అంటే నీకు ఆ జ్ఞానం ఆల్రెడీ కలిగింది కాబట్టి ఆయన యందు విశ్వాసం నీకుంది. సో ఇక్కడ మహాత్ముడు అనేటువంటి వాడిని మనం ఏం చెప్తున్నాం, వాడు అనన్య మనస్కుడు ఎప్పుడవుతున్నాడు అంటే పరమాత్మే మూల కారణము, ఆయన నాశరహితుడు కాబట్టి ఆయన్ని నమ్ముకుంటే నాకు జన్మ లేకుండానే చేస్తాడు, ఉద్యోగాలు నువ్వు పెళ్ళిళ్ళు ఏమిటి. సో తెలుసుకున్నటువంటి వాడు చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అదని చెప్తాడు. ఎప్పుడైతే ఈ విధంగా తెలుసుకున్నాడో పరమాత్మతో అవుతుందని బయట విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంది కదా. చూడండి, 2 పనులు, ఒకటి ఆయన మీద నమ్మకం, ధ్యేయ వస్తువు మీద నీ నమ్మకం, రెండోది ఈ ప్రపంచ విషయాల మీద నీకు అనాసక్తత. ఇదేంటి అనేది అంటే డబల్ బెనిఫిట్ అన్నమాట. ఒక్క పరమాత్మను నమ్ముకుంటే అటువైపు వెళ్ళటానికి దీని మీద విరక్తి రావడానికి నీకు ఒకేసారి జరుగుతుంది. సో 2 birds at 1 shot. సో ఆ విధంగా చేసుకుంటూ ఎవడైతే వెడుతున్నాడో వాడు అనన్య మనస్కుడు అనబడుతున్నాడు, వాడు పరమాత్మను గురించి చింతన చేస్తున్నాడు. అలా ఎప్పుడైతే వాడు ఒక స్థాయిలోకి వెళ్ళిపోయి దాదాపుగా పరీక్ష పాస్ అయ్యే స్థితికి వచ్చేస్తున్నాడో వాళ్ళందరినీ మహాత్ములు అని అనడం జరుగుతోందని చెప్పాడు. ఇక మనసు బయటికి వెళ్లకుండా అంతర్ముఖం అయిపోయి లోపల ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడం మొదలు పెడితే బయట నుంచి కలుగుతున్న సుఖ సంతోషాలు, కొద్దిసేపు కలిగేటువంటి సంతోషాలు ఏవైతున్నాయో ఇవి చాలా చిన్నవి, వీటి గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, వీటి కోసం పరిగెత్తడం అనవసరం అనేటువంటి జ్ఞానంతో లోపల ఉన్నటువంటి ఆనందం కోసమే వాడు ప్రయత్నం చేస్తుంటాడు. వాడు తర్వాత మహాత్మనః చెప్పాను కదా. మహాత్మ అంటే ఎవరంటారు, ఇది ఒక బిరుదు. వాడు దైవీ ప్రకృతిని ఆశ్రయించుంటా అంటే సత్వగుణాన్ని ఆశ్రయించుకుంటాడు, ఫస్ట్ పాయింట్. సో ఆ విధంగా నలుగురికి మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో ఉంటాడు వాడు దైవీ ప్రకృతిని ఆశ్రయించి. తర్వాత భగవంతుని గురించిన అవగాహన పూర్తిగా ఉంటుంది వాడికి. అటువంటి వాడు అనన్య మనస్కుడై ఉంటాడు. ఇటువంటి వాళ్ళని మహాత్ములు అంటారు అని చెప్పడం జరిగింది. తర్వాత మామూలుగా అసురి ప్రకృతి ఆశ్రయించుకుని మనలో ఉన్న మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళు దేన్ని ఆశ్రయించి ఉంటారు, కామక్రోధాలు కలిగి ఉంటారు. ఇంకా మనం చేశాను కదా, రజోగుణం తమోగుణం, ఈ కామక్రోధాలనే ఆశ్రయించి ఉంటారు. తర్వాత భగవంతుని చేస్తే కొంతసేపు భజన చేస్తారు, లేకపోతే అసలు చేయరు. కానీ ఎల్లప్పుడూ ఆయన మీద ఉండదు. మనం చేసినట్టుగా చెప్పాను కదా, కొద్దిసేపు పూజ చేస్తాం, హారతి ఇస్తాం, అది అయిపోయింది. దాని తర్వాత ఇక మళ్ళీ మామూలే మనకోల, ఇక భగవంతుడు మన దృష్టిలోకి రాడు. కానీ అనన్య మనస్కుడు అంటే అర్థం ఏమిటో తెలిసినా, నువ్వు బయటికి వెళ్ళి నడుస్తున్నా, ఇంకో పని చేస్తున్నా, ఏం చేస్తున్నా మనసులో లోపల అదే నడుస్తూ ఉండాలి. వాడు అనన్య మనస్కుడు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు చేసే ప్రతి పని కూడా భగవదార్పితంగా అవుతుంది. నువ్వు మామూలుగా నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు కర్తృత్వం అంటాం దాన్ని, అంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావన, అహంకారము నీలో కలుగుతూ ఉంటుంది. దాన్ని తొలగించుకోవాలంటే నీవు అనన్య మనస్కంగా ఉన్నప్పుడు అన్నీ పరమార్థహితంగా నువ్వు చేసుకుంటూ వెడుతుంటే అప్పుడు ఏమవుతుందంటే చేసే కర్మలో భగవదర్పితం అవడమే కాకుండా విపరీతమైనటువంటి నైపుణ్యం వస్తుంది. జస్ట్ అందరూ కొంతమంది అనుకుంటూ ఉంటారు, మనసు ఆయన మీద పెడితే ఇక్కడ ఎట్ట జరుగుతుంది, మీరు చేసి చూడండి, మీరు మామూలుగా చేసేదానికన్నా ఎక్కువ ఎఫిషియెంట్గా చేయగలుగుతారు. చేసి చూడండి ఒకసారి. ఎందుకని, నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు కర్తృత్వం అంటాం దాన్ని. ఆ కర్తృత్వం అన్నప్పుడు ఇది బాగా అవుతుందో లేదో, నేను సరిగా చేయకపోతే ఏమవుతుందో లేదో, ఇటువంటి భయాలు, ఆందోళన, ద్వంద్వాలు వస్తుంటాయి మనకి. అవునా? పరమాత్మ నమ్మకం చేస్తున్నావు, ఏం జరిగినా ఆయనదే. నువ్వు భగవంతుడిని నమ్ముకుని నువ్వు పని చేసేటప్పుడు నీ చేతిలో పని పాడైపోతే భగవంతుడికి కాదురా చెడ్డ పేరు వచ్చేది. ఆయన జరగనిస్తాడా? జరగనిచ్చే సమస్య లేదు. అందులో నమ్మకం ఆయన మీద పారే, నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నేను చేస్తున్నాను అహంకారం వదిలేయి, పని జరగకపోతే చూద్దాం. సో ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు మహాత్ములు అంటారు, అనన్య మనస్కులు అంటారు. కాబట్టి ఇక భగవత్తత్వాన్ని బాగా తెలుసుకొని నెమ్మదిగా ప్రపంచంలో కనపడే వస్తువుల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకుని మన లోపల ఉన్నటువంటి అచింత్యుడైనటువంటి పరమాత్మ గురించి చింతన చేస్తూ మనం ఆయన దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నం చేయడమే దైవీ ప్రకృతి కలిగినటువంటి మహానుభావులు చేసేటువంటి శ్రమ లేక సాధన.
సో ఆ విధంగా చెప్పిన తర్వాత ఇంకొక శ్లోకం ద్వారా కూడా వీళ్ళ యొక్క సాధన ఏ విధంగా ఉంటుంది అనేది తెలియపరచడానికి మళ్ళీ రెండో శ్లోకాన్ని మనకు ఆయన చెప్పడం మొదలవుతోంది. ఇంకా వాళ్ళ లక్షణాలు ఏమిటని చెప్తున్నాడు. ఇది 14వ శ్లోకంలో మనం ఏముంటుందో చూద్దాం. తే వారు అంటే ఎవరు? దైవీ ప్రకృతి కలిగిన వాళ్ళు, అసురీ ప్రకృతి వాళ్ళు కాదు, దైవీ ప్రకృతి గల వాళ్ళు. సతతం ఎల్లప్పుడునూ మాం నన్ను గూర్చి కీర్తయంతః కీర్తించుచు దృఢవ్రతా అనగా చెలింపని వ్రతములు గలవారై, తర్వాత యతంతచ ప్రయత్నించుచు భక్త్యా భక్తితో నమస్త్యచ అనగా నమస్కరించుచు నిత్యయుక్తా సదా నాయందు చిత్తములు కలవారై అనగా ఏకాగ్రచిత్తులై మాం నన్ను ఉపాసతే సేవించుతున్నారు. సో ఇక చూడండి, ఇప్పుడు ఈ మనస్సు మామూలుగా మహాత్ములు అనగానే ఎటువంటి వాళ్ళు ఏమేం చేస్తూ ఉంటారో అవన్నీ కూడా మనకి వివరంగా చెప్తున్నాడు. అంటే వాడు వేసే ప్రతి అడుగులో, వాడిలో కలిగే ఒక ప్రతి సంకల్పంలో ఏ కర్మ చేస్తున్నా అందులో పరమాత్మ యొక్క ఉనికి లేకుండా వాడు ఉండడు. అటువంటి వాడిని లెక్క వేసుకుంటానంటున్నాడు ఆయన. సో ఏం చెప్తున్నాడు చూడండి. పైన తెలిపినటువంటి దైవీ ప్రకృతి కలవారు ఎల్లప్పుడూ నన్ను గురించి కీర్తించుచు. అంటే ఏంది కీర్తించడం? ఎప్పుడు వస్తుందిరా? నువ్వు పరిపూర్ణంగా ఆయన్ని విశ్వసించినప్పుడు. మహానుభావుడు ఆయన లేకపోతే నా జీవితం లేదు, పరమాత్మ లేకపోతే నేను జీవించి ఉండేవాడిని కాదు, నేను శ్వాస తీసుకుంటానా అంటే అర్థం ఆయన అనేటువంటి స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు కీర్తన నీ ద్వారా పాటలు వస్తాయి, భజనలు చేస్తావు. సో ఆయన యొక్క గుణగణాలని కీర్తిస్తూ ఉంటావు. అంటే ఇది సగుణంలో కానీ నిర్గుణంలో కానీ, నిర్గుణం వాడు కీర్తించినా చేయకపోయినా మనసులో ఎల్లప్పుడూ యోగంలో పరమాత్మని, నిరాకారమైనటువంటి పరమాత్మని స్మరిస్తూ ఉంటాడు వాడు. మామూలుగా సగుణంలో ఉన్నవాడు కీర్తిస్తూ ఉంటాడు, బయటికి అంటూ ఉంటాడు. సో ఆ తన్మయత్వం ఎటువంటిది అంటే మామూలుగా చైతన్య మహాప్రభు అని మనం కృష్ణుడు అవతారం ఎత్తాడని చెప్తారు చైతన్య ప్రభువుగా. శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో చైతన్య మహాప్రభుగా అవతారం తీసుకున్నాడని చెప్పబడుతుంది. ఎందుకంటే భక్తి తత్వం, దానిలో ఉన్నటువంటి పారవశత్యం ఏమిటి అనేది చైతన్య మహాప్రభువుని చూస్తే తెలుసుకోవాలి. ఎక్కడ కూర్చున్నా ఆయనకి కృష్ణుడే కనపడేవాడు, ఏం చేస్తున్నా కృష్ణుడే కనపడేవాడు. సడన్గా లేచి ఆ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు, చేతులు ఎత్తిలా చేస్తున్నాడు. 24 గంటలు అదే పని. అంటే ఆయనకి ఒక శ్వాస కూడా పరమాత్మ యొక్క ఉనికి లేకుండా లేదు. సో ఇది ఎందుకు చూపించాడు కృష్ణ పరమాత్మ అవతారంలో? ఎవరైతే నన్ను పొందాలనుకుంటున్నారో వాడు ఇలా ఉండాలి సుమా. చాలా వరకు రామకృష్ణ పరమహంస కూడా ఈ 18 భూమికలు ఆయన నిర్వర్తించినప్పుడు, ఈ కృష్ణ భక్తిలోకి వచ్చినప్పుడు ఆయన కూడా ఆ విధంగా గోపికల్లాగా, అమ్మాయిలాగానే గోపిక స్త్రీలాగా చేసేవాట. అంటే నీ మనసు ఎంతగా లగ్నం అయిపోవాలంటే నువ్వు దానిగా మారిపోవాలి రయ్యా. మనకేమో మనస్సు వేరే చోట ఉంటుంది, చేసే పనేమో వేరే చేస్తుంటాం. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని గుడికి వెళ్ళిన కాడి నుంచి ఇది ఆలోచన, చెప్పులు ఎవడన్నా కొట్టేస్తాడేమోని. అర్థమైందా? సో చిత్తం శివుడి మీద మనం చూస్తూ ఉంటాం ఇట్లా, కానీ బయట చెప్పులు ఉన్నాయో ఎత్తికెళ్ళిపోయారు అని దీని మీద ఉంటుంది. దృష్టి ఎక్కడ ఉండాలి? అసలు శివుడి మీద ఉండాలి. నువ్వు శరీరంతో అక్కడ ఉంటే ఉపయోగం ఏముంది? సో ఇది కాదు, అక్కడ చెప్పులు కాదు, సర్వ సృష్టి పోని, నాకు అనవసరం, ఈయనే కావాలనుకున్నవాడు వాడు భక్తుడు. అర్థమైందా? సో అందువలన ఇక్కడ వాడు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటాడు? ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎంత చెప్పుకున్నా నోటికి విసుగు రాదు, అలసట ఉండదు. ఆ పరమాత్మ యొక్క గుణగణాలని అంతగా కీర్తిస్తూ ఉంటాడు. తర్వాత వ్రతనిష్ఠులై ప్రయత్నించచ్చు. ఈ దృఢవ్రతం అనేది ఏమిటి అంటే మనందరికీ కూడా పరమాత్మ మీద నమ్మకం ఉంది, దానికోసం సాధన చేస్తున్నాం, కానీ అంత దృఢమైనటువంటి చిత్తం మాత్రం లేదు. ఎందుకని? ప్రపంచంలో ఒక చిన్న సమస్య రాగానే మనం భగవంతుడిని మర్చిపోయి మనం ఏదో చేయాలని అనుకుంటూ ఉంటాం.
అది అంటే మానవ సహజంగా ఉండేటువంటి లక్షణం. ఎందుకంటే మనలో గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ స్థితిలో కూడా దాన్ని వదిలేసి నడిచేది నడుస్తుంది, నాకు అనవసరం అని నిర్లిప్తంగా, నిర్మోహమాటంగా, నిర్వ్యాగమంగా ఉండి ఎవరైతే ఉంటున్నారో వాడికి సహాయం అక్కడి నుంచే వస్తుంది. ఉదాహరణ ద్రౌపదీదేవి అంతే. ఆవిడ మాన సంరక్షణ కోసం చీరలు తీస్తున్నప్పుడు, వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు ఆవిడ మాన సంరక్షణ కోసం అని చెప్పి చేతులు అడ్డం పెట్టుకుంది. కింద చీర ఆపలేని పరిస్థితి అయిపోయింది, వాళ్ళు ఆగుతున్నాడు. కనీసం ఇదన్నా కాపాడుకోవాలని చెప్పేసి చేతులు అడ్డం పెట్టుకున్నంతకాలం కృష్ణ పరమాత్మ యొక్క దగ్గర నుంచి చీర రాలేదు. ఇది కూడా వదిలేసింది అంటే దేహభ్రాంతి పూర్తిగా పోయింది. వదిలేసి అంటే కర్తృత్వం లేదు, నువ్వెవరు కాపాడుకోవడానికి, కాపాడాల్సిన పరమాత్మ. అది వదిలేసి కృష్ణ అని 2 చేతులు వదిలేసిన తర్వాత చీర రావడం మొదలైంది. సో ఎందుకు చెప్తున్నాం ఇప్పుడు మనం అంటే నీ యొక్క సంపూర్ణ శరణాగతి అంత తీవ్రంగా ఉండాలి. దృఢచిత్తుడు అంటే అది ఎటువంటి కష్టం కలిగినా ఆయన యందు నీ యొక్క విశ్వాసం చెదరకూడదు. మొట్టమొదటిలో గజేంద్రుడు విపరీతంగా తన యొక్క స్వశక్తి మీద ఆధారపడి అహంకారంతో ప్రయత్నం చేశాడు. 28 రోజులు యుద్ధం చేశాడు మొసలితో. ఓడిపోతున్నానని తెలిసిపోయింది, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు సంపూర్ణ శరణాగతి పొందాడు. అప్పుడు చక్రం వచ్చింది, మొసలిని చంపింది, వీడిని కాపాడాడు. సో ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే దృఢ వ్రత నిష్ఠులై అంటే అర్థం ఏంటంటే ఏ పరిస్థితిలోనూ ఆయన యందు మన వ్రతం చెడిపోకూడదు. ఎందుకని ఆ వ్రతం చేసేటప్పుడు కూడా నీ నిష్ఠ ఎంత ఉందో పరీక్షించబడుతుంది. ఒక చిన్న ఆటంకం వస్తుంది, ఆ ఆటంకం రాగానే దాన్ని వదిలిపెట్టి లేచి వెళ్ళిపోయావో పోయింది, నీ నిష్ఠ దాని మీద లేదు. ప్రాణం పోయినా సరే అది పూర్తయ్యే వరకు నేను లేవనని అక్కడే కూర్చో, అక్కడ వచ్చిన ఆ కష్టం ఉండదు ఒక నిమిషం కూడా. తెలుసుకోండి, నేను చెప్తున్నాను. అంటే ఎందుకని ఇది జరుగుతుంది ఈ పరీక్ష అంటే నీ యొక్క నిష్ఠ నా మీద ఎంతవరకు ఉందో చూసుకుంటాడు ఆయన. ఊరికి అందరు కనపడిన వాడికల్లా ఆధార్ కార్డు ఇస్తారా? ఇవ్వకూడదు. అర్థమైందా? సో అందువలన వాడు ఖచ్చితంగా నా యందు నిలకడ కలిగి ఉన్నాడా లేదా అనేది ఆయనకు కావాలి రుజువు. ఆ రుజువు దొరికినప్పుడు నిన్ను మహాత్ముడు అని పిలుస్తాడు. అర్థమైందా? సో దానికి ప్రయత్నం ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. సో ఆ విధంగా దృఢ వ్రతనిష్ఠులై ప్రయత్నిస్తూ తర్వాత భక్తితో నమస్కరిస్తూ ఇక్కడ భక్తి యొక్క ప్రాముఖ్యత తీసుకొచ్చాడు. ఎందుకు భక్తితో చేస్తున్నాడు అంటే అని చెప్పాలంటే మామూలుగా భగవంతుడిని 2 రకాలుగా మనం సాధన చేస్తాం, లేదా సగుణంగా నిర్గుణంగా. నిర్గుణంగా చేసేటప్పుడు నమస్కారం ప్రత్యేకంగా మనం చేస్తున్నట్టుగా ఏం తెలియదు. ఎందుకని లోపల నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అక్కడ నమస్కారాల ప్రశ్న ఏం లేదు. నమస్కారం ఏమిటి? నీ మనసు ఆయనకి లగ్నం చేయడమే నీ నమస్కారం. అర్థమైందా? కానీ బాహ్యంలో ఆ కృష్ణ పరమాత్మ లేకపోతే చంద్రయారులు గురువు గారిని మనం విగ్రహం పెట్టుకుని పూజ చేస్తున్నాం, సాయిబాబా బొమ్మను పెట్టుకుని పూజ చేస్తున్నాం. అక్కడ దాని యందు నేను మామూలుగా యోగంలో కూర్చున్నప్పటికీ ఇట్లా కడుగు మూసి కూర్చుంటాను, అక్కడ దాని ముందు అంటాను వీళ్ళే. అక్కడ దానికి నువ్వు సరెండర్ అయిపోవాలి. అంటే దానిలో కూడా పరమాత్మ ఉన్నానని నువ్వు విశ్వసించాలి. సాయిబాబా విగ్రహం కాదు అది. సాయిబాబా అక్కడ కూర్చున్నాడు అనుకో, ఆయన కూర్చుంటే నమస్కారం చేస్తావా చేయవా? భక్తితో అలా చెయ్యి. అంటే ఆయన యొక్క ఉనికిని విగ్రహం కాదు, ఎక్కడ ఉన్నా ఆయన ఉనికిని చూడు నువ్వు. ఆయన అక్కడ సాక్షాత్ అక్కడ ఉన్నాడు అనుకుని చెయ్యి, దానిలో ఆ శక్తి వస్తుంది. ఇది విగ్రహం రాయి అనుకుని నువ్వు చేస్తున్నంత వరకు నువ్వు ఏమీ పొందలేవు. అంటే ఏమిటి కావాలి ఇక్కడ? దృఢ వ్రతనిష్ట. అంటే నీ యొక్క విశ్వాసము అక్కడ గురువుని భగవంతుణ్ణి నువ్వు ఆ రూపంలో చూస్తున్నాను అనుకోవాలి. నువ్వు సాక్షాత్తు గురువు గారికి అభిషేకం చేస్తున్నాను అనుకో ఆ విగ్రహానికి చేసేటప్పుడు. గురుదేవులకి నీళ్లు పోసే భాగ్యం నాకు దొరికిందని అనుకో, గత జన్మ పుణ్యం నాకు కలిగిందని అనుకో, అప్పుడు నువ్వు ఉద్ధరించబడతావు. అర్థమైందా? సో మామూలుగా టెంపుల్లో కూడా ఈ ఊరికే అదేదో ఇట్టా అని నీళ్లు పోసేయడం కాదు, అది కాదు. అక్కడ
అతని యొక్క మనసు దాని యందు లగ్నమైందా అవలేదా, అది తెలుసుకోవాల్సిన విషయం. అభిషేకం చేసేటప్పుడో లేకపోతే పాలతో చేసేటప్పుడో, క్షీరాభిషేకం చేసేటప్పుడో, తర్వాత లేకపోతే పెరుగుతో చేసేప్పుడు, పంచామృతాలతో చేసేప్పుడు, ఏది చేసినా కూడా నువ్వు పరమాత్మ అక్కడ దాన్ని స్వీకరిస్తున్నాడు అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో చేసినప్పుడు అది ఆయనకి చేరుతుంది, దాని ఫలితం నీకు వస్తుంది. అంతేగాని అక్కడ సాక్షాత్ వెంకటేశ్వరం 6 అడుగుల వెంకటేశ్వరం నిలబడి ఉంటే వాడు ఊరికే ఏదో ఇట్టా అని పోస్తూ పెడుతున్నాడు అనుకో, అది అందదు. అక్కడ వాళ్ళు ఎంత దీక్షగా ఉంటారో మీకు తెలియదు. ఎందుకని చిన్న పొరపాటు జరిగితే వాడు కాళ్ళ చేయి ఇరిగిపోతుంది, అంతే, అనుమానం ఏం లేదు. అర్థమైందండి? అందువలన అక్కడ లేడని నువ్వు అనుకుంటే పొరపాటు అయిపోయావు అనమాట నువ్వు. అయితే ఆయన చూస్తూ ఉంటాడు, నేను ఈ విగ్రహంగా ఉన్నా కూడా నా యందు నువ్వు భక్తి ప్రపత్తులు ఉంటాయా లేదా అని, నువ్వు భక్తితో చేస్తున్నావా లేదా అని అది తెలుసుకుంటానికి కూర్చుంటాడు ఆయన అక్కడ. సో మనం ఎంత శ్రద్ధతో భక్తిగా మనం చేస్తున్నామో దాన్ని బట్టి అది జరుగుతూ ఉంటుంది తప్ప ఇది కాదు. తర్వాత భక్తితో నమస్కరించు. సో మనం కొంతమంది వెడుతూ ఉంటే గుళ్ళు, ఇప్పుడు మనం ఆశ్రమం దగ్గరే కట్టాం, మనం సాయిబాబా ఇది పెట్టాం కదా, కొంతమంది బండి ఆపి నమస్కారం పెట్టే సమయం లేదు వాళ్ళకి, అంటే బిజీ పాపం, ఏం చేస్తారు, అయినా సరే ఇట్లా అనుకుని వెడుతూ ఉంటాడు, ఇట్లా అనుకుని వెళ్ళిపోతుంటాడు. సరే కనీసం ఇప్పుడు వాడు చేసేటప్పుడు ఆ ఒక్క సెకండ్ చేసిన భక్తితోనే చేస్తున్నాడు కదా. సో ఇదన్నమాట, అర్థమైందా? అంటే నీవు ఆ సాయిబాబాని దాటుకుంటూ వెడుతున్నావు, అయినప్పటికీ ఆయన కనపడగానే ఆయన నీకు గుర్తొచ్చాడు, వెంటనే భక్తితో నమస్కారం చేశావు. నిలబడలేకపోయావు, అరగంట పూజ చేయలేకపోయావు, అభిషేకం చేయలేకపోయావు, వచ్చి కొబ్బరికాయ కొట్టలేకపోయావు, ఇవన్నీ టైం లేదు, ఓకే వదిలేయి, నో ప్రాబ్లం. మనస్ఫూర్తిగా తలుచుకున్నావు, అది చాలు. భగవంతుడికి అందరి దగ్గర కావాల్సింది ఏంటరా, నీ కొబ్బరికాయలు అక్కర్లేదు, నీ అరటిపళ్ళు అక్కర్లా, యాపిల్స్ అంతకన్నా అక్కర్లా, ఫలం పత్రం పుష్పంతో ఏం తింటూనే వస్తుంది, నువ్వు ఏమిచ్చినా స్వీకరిస్తాను, నీ మనసు కావాలి నాకు. అర్థమైందా? సో ఆ విధంగా వాడు మనస్ఫూర్తిగా బయట నిలబడి ఇట్లా ఒకసారి దండం పెట్టి వెళ్ళిపోయిన చాలు. అలా చేసిన వాళ్ళని వీడు ఊరికే పిచ్చోడరా, ఎక్కడ కనపడితే అక్కడ విగ్రహానికి ఇట్లా అంటూ ఉంటాడు అని అవహేళన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వీడేదో అక్కడ పరమభక్తుడు అయిపోయినట్టు వాడిని అవహేళన చేస్తూ ఉంటాడు. అర్థమైందా? మీరు ఎప్పుడు చూడలేదా? అలా అనేవాడు బొచ్చడు మంది ఉన్నారు. అంటే నీకేదో బాగా బ్రహ్మాండంగా తెలిసినట్టు వాడు పిచ్చోడై కనపడిన చోటల్లో నమస్కారం పెడుతున్నాడు అనుకుంటా. నన్ను అడిగితే వాడు జ్ఞాని, పరమాత్మని అన్ని చోట్ల చూస్తున్నాడు వాడు. అందుకని ఆయన కనపడిన చోటల్లో వాడికి భగవంతుడు కనపడుతున్నాడు. సో ఆ తన్మయత్వంలో నమస్కారం చేస్తున్నాడు భక్తితో. సో ఆ విధంగా వాడి యొక్క లక్షణం ఉంటుంది. తర్వాత సదా నాయందు చిత్తమును ఉంచిన వారై, అంటే వాళ్ళ మనసు, ఇందాక మనం మాట్లాడుకున్న అనన్య మనస్కుడు నాకు చూసావా, అలాగే వాడి యొక్క చిత్తం. అంటే ఇప్పుడు ఏంటి, వాడు ఇంతకుముందు మనస్సుగా ఉన్నది భక్తితో అనన్యంగా చింతన చేయడం వల్ల వేరే విషయం లేకుండా అది చిత్తంగా పరిణామం చెందింది. అప్పుడు అది శోధన చేస్తుంది లోపలికి వెళ్ళడానికి, పరమాత్మని తెలుసుకోవడానికి. ఆ విధంగా మన యొక్క బుద్ధి బలవంతంగా తయారవుతుంది. ఎప్పుడైతే బుద్ధి శక్తివంతంగా మారుతుందో పరమాత్మ యొక్క ప్రసరణ, ఇంపాక్ట్, ఆయన యొక్క ఇది కరుణ మన మీదకి డైరెక్ట్గా వస్తుంది. అప్పుడు మనలో ఉన్నటువంటి చిన్న చిన్న దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోయి పరిపూర్ణంగా మనం పరమాత్మ యందు సంపూర్ణమైనటువంటి మనస్సు లగ్నం చేసేటువంటి విధానం ఏర్పడుతుంది. నువ్వు ఇంతగా మనం అనన్య మనస్కుడు అవుతున్నాడని వాడిని అనుకుంటున్నా, వీడి ప్రయత్నం ఎంత ఉందో దాన్ని బట్టి అక్కడి నుంచి రావాలి నీకు ఇంక్రినేషన్. కారంతా ఉందిరా, పెట్రోల్ కూడా పోసావు, కానీ పెట్రోల్ మండటానికి అవసరమైన ఇగ్నిషన్ కొట్టేది చూసావా, అది లేకపోతే, సో ఆ ఇగ్నిషన్ ఆయన దగ్గర ఉంది. అర్థమైందా? అది ఎప్పుడు వస్తుంది ఇగ్నిషను? నువ్వు అన్ని విధాలా సరిగా అయ్యి దాని యందు లగ్నమై ఉంటే అప్పుడు ఇగ్నిషన్ కొడితే టక్కన అంటుకుంటాడు. సో ఇన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వీడు మామూలుగా 2 రకాలుగా అనుకున్నాం కదా. ఈ విధంగా బయటికి కనపడేటువంటి భక్తి శ్రద్ధలతో సంపూర్ణమైన శరణాగతితో చేసేవాళ్ళు ఒక రకం. ఇక ఆత్మజ్ఞానం ద్వారా, యోగం ద్వారా చేస్తున్నవాడు 24 గంటలు పరమాత్మ యొక్క స్వరూపాన్ని యోగ రూపంలో తన లోపల అనుభూతం ఉనర్చుకుంటూ ఆ అనుభూతిలోనే రమిస్తూ ఉంటూ వాడు
ఇంద్రియ నిగ్రహాలు, తర్వాత శమధమాదులు, ఇటువంటి వాటన్నిటినీ కూడా వాడు చేయడం జరుగుతుంది. వీడికి వాడికి ఇద్దరికీ జరుగుతుంది. ఎందుకని? శరీరాన్ని మనసుని ముందు శుభ్రపరచుకుంటే తప్ప సగుణంలో కానీ నిర్గుణంలో కానీ భగవంతుడు దొరకడు. దానికోసమే ఈ అష్టాంగ యోగం అనేటువంటి పేరు పెట్టి మనిషి తను ఎన్ని రకాలుగా మార్పులు చెందించుకుని పరిశుద్ధుడు అవడానికి అవకాశం ఉందో ఈ మార్గాల ద్వారా చెప్పడం జరిగింది. ఇవి లోపలికి మొట్టమొదట బయటికి చేసేటప్పుడు శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఇవన్నీ చెప్పారు. అంటే పుస్తకం భగవద్గీత ఇచ్చి నిన్ను చదువుకోమని చెప్పలా. దయచేసి వినండి. పారాయణం అని చెప్పారా ఎక్కడన్నా? చెప్పలా. ఏం చెప్పారు? శ్రవణం. ఎందుకంటే నీవు చదివేటప్పుడు నీ యొక్క మనసు దీని యందు లగ్నం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఫస్ట్ పాయింట్. రెండోది, దానిలో చెప్పబడిన విశేషం నీకు అర్థం కావచ్చు, కాకపోవచ్చు. నీ స్థితి చిన్నదై ఉండొచ్చు. అంత నువ్వు పుట్టగానే పెద్ద పండిటివి కాదు కదా, నేను కాదు, ఎవరు కాదు. కాబట్టి వినడం అనేది, శ్రవణం అనేది ఎందుకు చెప్పబడిందంటే అప్పుడు ఈ స్తోత్రేంద్రియాన్ని ఎప్పుడైతే దానికోసం పెడుతున్నావో మిగతా అన్నీ కూడా దాని మీదకి వెళ్ళిపోతున్నాయి ఆటోమేటిక్గా. కళ్ళుకు ఎదురకుండా ఉన్నా గురుగారు వంకే చూస్తున్నావు, ప్రవచనం చెప్పాయన వంకే చూస్తున్నావు, ఇంకా వేరే విషయాల్లోకి వెళ్ళటల్లా. నీ మనసు అక్కడ లగ్నం అవుతోంది. అప్పుడు ఇన్ని ఇంద్రియాలు ఏకీకృతం అయిపోవడం ద్వారా ఏకాగ్రత ఏర్పడితే విషయం నీకు లోపల తొందరగా వెళుతుంది. నువ్వు చదువుతున్నావు మామూలుగా, అనన్య మనసు మరి ఒక దాని ఎందు సంగమంగా ఈ లోపల ఈడేటో తిరుగుతావు. అక్కడ నీకు అంటే ఒక కంట్రోల్ లేదు, నీకు నువ్వు చదువుకుంటుంటే. అవునా కాదా? పిల్లవాడు ఎందుకు మనం చదువుకునేటప్పుడు వాడిని గట్టిగా పైకి చదవమని ఎందుకన్నాం? వాడిని మనసులో లోపల చదువుకున్నాను అన్నాడో వాడు చదవడు, ఏం అనుమానం లేదు. పైకి చదవమనాలి మొట్టమొదట్లో. ఎందుకని? బయట శబ్దాలు విన్నా వాడికి వినపడకుండా ఉండాలి, మనసు దాని యందు లగ్నం అవ్వాలి. అందుకని ముందు కట్టడి చేయడం కోసం ఇవి మనం పెడతాం. సో అట్లాగే శాస్త్రాన్ని తెలుసుకునేటప్పుడు శ్రవణం అనేది మొట్టమొదటిగా చెప్పబడినటువంటి విధానం, చదువుకోమని మాత్రం కాదు. తర్వాత వినేసి దులుపుకుని వెళ్ళిపోవడం కాదు. రెండోది మననం. అంటే ఇక్కడ వాళ్ళ క్లాసులో ఏ విషయం మీద చెప్పబడింది, బయటికి వెళ్ళంగానే ఏం పెడతారు, ఏం తిందామనేది వెంటనే 5 నిమిషాల్లోనే అటు మారిపోకూడదు. అర్థమైందండి? సో ఆ విధంగా కొద్దిసేపు 40 నిమిషాలు క్లాసు వింటే 4 నిమిషాలన్నా 4 విషయాల మీద ఏదైనా ఆలోచన చేయాలి మేము. అప్పుడు ఏమవుతుంది? విషయం మన లోపల దిగుతుంది, కొద్దిగా డికాక్షన్. అది పనిచేస్తూ ఉంటుంది, మనసు మీద ప్రభావం తీసుకొస్తుంది. కొన్నాళ్ళకి ఖచ్చితంగా మన మనసులో మార్పు ఏర్పడుతుంది. సో ఆ విధంగా మనం భగవతోన్ముఖంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. సో ఈ విధంగా ఆయన భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలని పూర్తిగా తెలుసుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళనందరినీ కూడా దైవీ ప్రకృతి కలిగిన వాళ్ళుగా అని పరిగణిస్తూ వాళ్ళకి భగవత్ పరిజ్ఞానం కలగడం వలన భగవంతుడి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో వాళ్ళు మనస్సుని ఇతర విషయాల మీద పోకుండా నిలబెట్టుకుని ఏకాగ్రతతో వాళ్ళు భగవంతుని కీర్తించడము, ప్రార్థించడము, భజించడము అన్ని రకాలు చేస్తున్నారు. సో ఇందులో ఏది చేసినా కూడా తప్పు కాదు. కానీ ఒకటే అండర్లయింగ్ ప్రిన్సిపల్, ఇవి ఏం చేస్తున్నా నీ మనసు దాని యందు లగ్నమై ఉండాలి. నువ్వేం చేస్తున్నావు అనేది అనవసరం. ఎవరికి చోతించి వాడు చేస్తాడు. కొంతమంది లేచి డ్యాన్స్ చేస్తారు. ఎందుకు మన గురువుగారు అది వరకు మా చిన్నప్పుడు చేసేటప్పుడు లేచి డ్యాన్స్ ఆడేవాడు మేము భజన చేస్తుంటే. ఆ తన్మయత్వం వస్తుంది. ఇక్కడ ఏకాగ్రత లేదు ఇప్పుడు, అందువల్ల ఆ తన్మయత్వం వచ్చే అవకాశం రావడంలా. 24 గంటలు రాజకీయాలు, కుళ్ళాలు ఆలోచనలు, కూర్చున్న వాళ్ళలోనూ నిజాయితీ లేదు, చెప్పేవాడికి మనసు రావడం లేదు. ఎందుకని? కలుషితం అయిపోయింది వాతావరణం. రాను రాను అక్కడ నిశ్చలమైనటువంటి వాతావరణం ఉండేది. లేచి ఆయన గజ్జ కట్టుకుని 10-15 నిమిషాలు డ్యాన్స్ ఆడేవాడు. మేము భజన చేస్తుండే కొడుతున్న కొద్దీ ఎగిరేవాడు. అంత వయసులో వస్తుంది ఆ తన్మయత్వం, మనకు కూడా వస్తుంది. కానీ అందరూ దాంట్లోకి రావాలి. అందరం దాంట్లోకి వస్తే అప్పుడు వస్తుంది, మీకు కూడా వస్తుంది. ఇప్పుడు అందుకని కృష్ణ భక్తులు అందరూ కలిసి అసలు డ్యాన్స్ ఆడడానికి కారణం ఏంటండి? చైతన్య ప్రభు దాంట్లో, హరికృష్ణ దాంట్లో ఏమిటి వాళ్ళందరూ ఇట్లా చేతులు ఎత్తి డ్యాన్స్ ఆడటం ఏంటి?
ఈ ప్రపంచాన్ని మర్చిపో, ఆ తన్మయత్వంలో ఉండు, దానికోసం చెప్పబడింది. అయితే ఊరికే తిని అట్లా ఎగరడం వల్ల కూడా ఉపయోగం లేదు. మన డీజే పార్టీ లాగా. నో, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి నువ్వు. ఆ భక్తిలో, పారవశ్యంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఎగురు, అది వేరే ఉంటుంది. ఇప్పుడు కేవలం ఎగరటం మాత్రమే ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాసేపు ఆగిన తర్వాత మందు కొట్టిన అమ్మాయిని పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో నేనంటే విమర్శించడం నా ఉద్దేశం కాదు. నేననేది భగవంతుడిని పొందాలనుకుంటే నీ మనసు ఆయన యందు లగ్నం అవ్వాలి, ఇంతకన్నా మార్గం లేదు. దయచేసి నమ్మండి. ఓకే, అది తెలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పొందుతాడు పరమాత్మని. కాబట్టి అన్నిటికీ మూలం మనసే. సో మనసుతో కామ్య కోరికలు కోరుతున్నంతసేపు నిన్ను నువ్వు బంధించుకుంటున్నావు. నిష్కామైన కర్మ చేసుకుంటూ పరమాత్మ యందే లగ్నం అవుతున్నప్పుడు నీకు బంధనాలు లేవు. ఆ విధంగా నువ్వు ఆయన పొందుతావు. ఇంతే, కృష్ణార్పణం. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.